నమస్కారం. దూరదర్శన్ యాదగిరి వార్తలకు స్వాగతం. నేను అక్రమ్ పాషా. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ, 6 స్థానాలను ఏకగ్రీవంగా దక్కించుకున్న టీఆర్ఎస్. దేశవ్యాప్తంగా ఘనంగా రాజ్యాంగ దినోత్సవం, రాజ్యాంగానికి కట్టుబడి ఉన్నామని ప్రధాని ఉద్ఘాటన, భావస్వేచ్ఛ పేరిట అభివృద్ధిని అడ్డుకోవడం శోచనీయమని వ్యాఖ్య. వానాకాలంలో పండిన ధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం పునరుద్ఘాటన, తేమ విషయంలో నిబంధనలు సడలించాలని కేంద్రాన్ని కోరిన పౌర సరఫరాల శాఖ. డిసెంబర్ 15 నుంచి అంతర్జాతీయ వాణిజ్య విమానాల రాకపోకల పునరుద్ధరణ, హోం, ఆరోగ్య, విదేశీ మంత్రిత్వ శాఖలతో సంప్రదింపుల అనంతరం డీజీసీఏ ప్రకటన. అకాల వర్షాలు, సరఫరాల అవరోధాల వల్లే టమాటో ధర పెరిగిందన్న కేంద్రం, డిసెంబర్ నుంచి పెరిగిన ధరలు దిగివస్తాయని భరోసా. ఇండోనేషియా ఓపెన్స్లో సెమీస్కు దూసుకువెళ్లిన భారత షట్లర్లు, సింగిల్స్లో సింధు, డబుల్స్లో సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి. కోవిడ్ మహమ్మారిని అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్ ధరించాలి, భౌతిక దూరం పాటించాలి, తరచూ చేతులు కడుక్కోవాలి, వ్యక్తిగత శుభ్రతను పాటించాలి. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ప్రభుత్వం ఉచితంగా అందజేస్తున్న వ్యాక్సిన్ను వేయించుకోవాలి. ఇక వార్తల్లోని వివరాలు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ గడువు నేటితో ముగిసింది. 12 స్థానాలకు ఎన్నికలు జరుగుతూ ఉండగా ఇప్పటికే 6 స్థానాలను టీఆర్ఎస్ అభ్యర్థులు గెలుచుకున్నట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. అభ్యర్థులు పోటీలో ఉన్న స్థానాల్లో డిసెంబర్ 10న పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 14న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్కు ముందే అధికార టీఆర్ఎస్ పార్టీ 6 స్థానాలను దక్కించుకుంది. వరంగల్ ఎమ్మెల్సీ స్థానంలో పోచంపల్లి శ్రీనివాసరెడ్డి ఎన్నిక ఏకగ్రీవమయ్యింది. జిల్లాలో ఒక స్థానానికి మొత్తం 14 మంది నామినేషన్లు దాఖలు చేయగా ఇందులో 13 మంది స్వతంత్రులే ఉన్నారు. స్వతంత్రుల్లో 10 మంది నామినేషన్లు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయంటూ అధికారులు తిరస్కరించగా 3 స్వతంత్రులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. దీంతో పోటీలో ఏకైక అభ్యర్థిగా పోచంపల్లి నిలవడంతో ఆయన ఎన్నికను అధికారులు ప్రకటించారు. నిజామాబాద్ స్థానం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్సీ కవిత మరోసారి నామినేషన్ వేయగా స్వతంత్ర అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురికావడంతో కవిత ఎన్నిక కూడా ఏకగ్రీవమైంది. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఎన్నికైన కవితకు ఎన్నికల అధికారి సి నారాయణరెడ్డి ధృవీకరణ పత్రం అందించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు కృషి చేస్తానన్నారు. ఇక రంగారెడ్డి జిల్లాలో కూడా 2 ఎమ్మెల్సీ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. తెరాస అభ్యర్థులు పట్నం మహేందర్ రెడ్డి, సంబీపూర్ రాజులను స్థానిక సంస్థల కోటాలో ఎంపీటీసీలు, జడ్పీటీసీలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ మేరకు రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లోని కోర్టు హాల్లో గెలిచిన అభ్యర్థులకు జిల్లా ఎన్నికల పరిశీలకులు చంపాలాల్ సమక్షంలో జిల్లా ఎన్నికల అధికారి అమయ్ కుమార్ ధృవీకరణ పత్రాలను అందజేశారు. అటు పాలమూరులో 2 స్థానాల్లో టీఆర్ఎస్ పార్టీ గెలుపు లాంఛనమే అయింది. జిల్లాలోని 2 స్థానాలు తెరాస ఖాతాలోకి చేరాయి. మహబూబ్ నగర్ స్థానిక సంస్థల శాసన మండలి స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసిన శ్రీశైలం వెనక్కి తగ్గడంతో టీఆర్ఎస్ పార్టీ నుంచి బరిలోకి దిగిన కసిరెడ్డి నారాయణరెడ్డి, కూచుకుళ్ల దామోదర్ రెడ్డి ఎన్నిక ఏకగ్రీవమైంది. ఎన్నికైన అభ్యర్థులకు జిల్లా కలెక్టర్ వెంకట్రావు, ఎన్నికల పరిశీలకులు ఈ శ్రీధర్ సమక్షంలో ధృవీకరణ పత్రాలను అందజేశారు. మిగిలిన 5 ఉమ్మడి జిల్లాల్లోని 6 స్థానాలకు డిసెంబర్ 10వ తేదీన ఎన్నికలు జరుగుతాయి. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. వానాకాలంలో రైతులు పండించిన ధాన్యాన్ని పూర్తి స్థాయిలో కొనుగోలు చేస్తామని తెలంగాణ ప్రభుత్వం పునరుద్ఘాటించింది. ఈ విషయంలో రైతులు ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని స్పష్టం చేసింది. అకాల వర్షాల వల్ల ధాన్యం కొనుగోళ్లలో అక్కడక్కడ ఇబ్బందులు ఎదురవుతున్నాయని రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాసరెడ్డి తెలిపారు. తేమ శాతంతో సంబంధం లేకుండా ధాన్యం కొనుగోలు చేసేందుకు కేంద్ర నిబంధనలు అడ్డువస్తున్నాయని అన్నారు. తేమ శాతం విషయంలో కేంద్రం తన నిబంధనలను సడలిస్తే కొనుగోలు చేసేందుకు రాష్ట్రానికి ఎలాంటి ఇబ్బందులు ఉండవని స్పష్టం చేశారు. గత ఏడాది వానాకాలంలో ఇదే సమయానికి 17 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయగా ఈ ఏడాది ఇప్పటి వరకు సుమారు 2 లక్షల మెట్రిక్ టన్నులు అధికంగా కొనుగోలు చేశామన్నారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్రం తన నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని మారెడ్డి శ్రీనివాసరెడ్డి విజ్ఞప్తి చేశారు. దేశంలో ధాన్యం పూర్తిస్థాయి కొనుగోళ్లకు ముందుకు రాని సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్థిక భారాన్ని భరించి
రైతుల నుంచి ధాన్యం కొనుగోలు జరుపుతున్నారని అన్నారు. తెలంగాణ ఇప్పటి వరకు 5.6 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించిందని, ఇది దేశ చరిత్రలోనే సరికొత్త రికార్డని మారెడ్డి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ధాన్యం కొనుగోళ్లు వెంటనే చేపట్టాలని డిమాండ్ చేస్తూ జగిత్యాల జిల్లా కేంద్రంలో రైతు ఐక్యవేదిక ఆధ్వర్యంలో రైతులు మహాధర్నా చేపట్టారు. జిల్లాలోని అన్ని మండలాల నుండి రైతులు ఈ ఆందోళనలో పాల్గొన్నారు. జగిత్యాల పాత బస్టాండ్ నుండి ర్యాలీగా వెళ్లి కలెక్టర్ కార్యాలయం ముందు రైతులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు పోలీసుల మధ్య తోపులాట జరగడంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్తత ఏర్పడింది. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ వరి ధాన్యాన్ని వెంటనే ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. మొలకెత్తిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలని వారన్నారు. రైస్ మిల్లర్ల ఆగడాలను అరికట్టాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. దానికి ఏ ప్రభుత్వం కూడా బందోబస్తు చేసి పంటలు పండించాలని చెప్పలేదు. మీరు ముందుకు వచ్చినా కానీ ఆ పంటలు పండలేదు. అగ్రికల్చర్ వాళ్ళకి తెలియదా ప్రతి సంవత్సరం ఎంత విస్తీర్ణం పెరుగుతుంది అని? సెంట్రల్ వాళ్ళకు స్టేట్ వాళ్ళకు. తెలంగాణలోని టీచింగ్ హాస్పిటల్స్లో విధులు నిర్వహిస్తున్న జూనియర్ డాక్టర్లు తమ సమ్మె ప్రతిపాదన విరమించుకున్నారు. ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావుతో తమ డిమాండ్లపై జరిపిన చర్చలు సఫలం కావడంతో సమ్మెను విరమించుకున్నట్లు జూనియర్ డాక్టర్లు ప్రకటించారు. పీజీ మెడికల్ డిప్లొమా సీట్లలో సర్వీస్లో ఉన్న ప్రభుత్వ వైద్యులకు రిజర్వేషన్లను కల్పించడాన్ని నిరసిస్తూ తెలంగాణ జూనియర్స్ డాక్టర్స్ అసోసియేషన్ సభ్యులు శుక్రవారం నుంచి వైద్య విధులను బహిష్కరించాలని నిర్ణయించారు. దీంతో జూడాలతో మంత్రి హరీష్ రావు సమావేశమై సమస్యలపై చర్చించారు. సర్వీసులో ఉన్న ప్రభుత్వ వైద్యుల కోటా సీట్ల శాతాన్ని ఇకపై పెంచబోమని హామీ ఇవ్వడంతో పాటు రెగ్యులర్ వైద్యుల నియామకం కూడా చేపడతామని మంత్రి హామీ ఇచ్చినట్లు జూడాలు తెలిపారు. సర్వీస్లో ఉన్న డాక్టర్లకు, ఎంబీబీఎస్ పూర్తి చేసిన విద్యార్థులకు సమానంగా పీజీ మెడికల్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తామని కూడా మంత్రి హామీ ఇచ్చారని వారు తెలియజేశారు. రెండు శతాబ్దాల పరాయి పాలన నుంచి విముక్తి పొందిన దేశాన్ని ఒక్కతాటిపై నిలిపేందుకు రాజ్యాంగకర్తలు రూపొందించిన ప్రపంచంలోనే అతిపెద్దదైన భారత లిఖిత రాజ్యాంగం అమల్లోకి వచ్చి నేటికి 72 వసంతాలు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. భారత రాజ్యాంగ విశిష్టత, రాజ్యాంగ లక్ష్యాల సాధన కోసం జరగాల్సిన ప్రయత్నాలపై పలువురు ప్రముఖులు ప్రసంగించారు. వివరాలు చూద్దాం. ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగంగా కాకుండా మరెన్నో విశిష్టతలు కలిగిన భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన నవంబర్ 26వ తేదీని దేశ ప్రజలంతా గుర్తుంచుకునేలా చేయాలనే ఆలోచనతో ఏటా నవంబర్ 26వ తేదీన న్యాయ దినోత్సవంగా జరుపుకోవాలని 1979లో సుప్రీంకోర్టు న్యాయవాదుల సంఘం తీర్మానించింది. అయితే భారత ప్రభుత్వం 2015లో అంబేద్కర్ 125వ జయంతి సందర్భంగా నవంబర్ 26ని రాజ్యాంగ దినోత్సవంగా ప్రకటించి ఆ సంవత్సరం నవంబర్ 19న ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది. అప్పటి నుంచి నవంబర్ 26వ తేదీని జాతీయ న్యాయ దినోత్సవంగా కాకుండా రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. 72వ రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని పార్లమెంట్ సెంట్రల్ హాల్లో రాజ్యాంగ దినోత్సవ సంబరాలను ఘనంగా నిర్వహించారు. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, లోక్సభ స్పీకర్ ఓం బిర్లాతో పాటు కేంద్ర మంత్రులు, పార్లమెంట్ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ రాజ్యాంగ దినోత్సవ వేడుకలను ప్రారంభించారు. అనంతరం డిజిటల్ రాజ్యాంగ పీఠికను సైతం రాష్ట్రపతి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ మాట్లాడుతూ రాజ్యాంగ పునాదుల మీదే దేశం అభివృద్ధి చెందుతోందన్నారు. భారత రాజ్యాంగంలోని విశిష్ట లక్షణాలే భారత్ వైపు ప్రపంచం గౌరవ భావంతో చూసేలా చేస్తున్నాయన్నారు. सत्तापक्ष और प्रतिपक्ष के सदस्यों में प्रतिस्पर्धा होना स्वाभाविक है, लेकिन यह प्रतिस्पर्धा बेहतर प्रतिनिधि बनने और जन कल्याण के लिए बेहतर काम करने की होनी चाहिए, तभी इसे स्वस्थ प्रतिस्पर्धा माना जाएगा। संसद में प्रतिस्पर्धा को प्रतिद्वंद्विता नहीं समझा जाना चाहिए। हम सब लोग ये मानते हैं कि हमारी संसद लोकतंत्र का मंदिर है, अतः हर सांसद की ये जिम्मेदारी बन जाती है कि वे लोकतंत्र के इस मंदिर में श्रद्धा की उसी भावना के साथ आचरण करें जिसके साथ वे अपने पूजा गृहों और इबादत गाहों में भी करते हैं। ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు మాట్లాడుతూ రాజ్యాంగ లక్ష్యాల సాధన కోసం, రాజ్యాంగ నిర్మాతల ఆశయ సాధన కోసం
చేయాల్సిన ప్రయత్నాలపై చర్చించుకునేందుకు ఏటా ఈ రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకుంటున్నామన్నారు. I pay my gratitude to the President of the Constituent Assembly, Dr. Rajendra Prasad ji, Chairman of the Drafting Committee, Dr. Baba Saheb Ambedkar ji, and the members of the Constituent Assembly for providing direction for nation building. Their overreaching framework continues to guide us in the collective endeavor of our nation to scale new heights amidst the contemporary national and international challenges. Our Constitution, in essence, is a statement of values, ideals, seeking to ensure justice, liberty, and equality for all in the true spirit of fraternity, and is a guide to peaceful democratic transformation. స్పీకర్ ఓం బిర్లా మాట్లాడుతూ భారత రాజ్యాంగాన్ని ఆధునిక భగవద్గీతగా అభివర్ణించారు. దేశం పట్ల మన కర్తవ్యాన్ని నిర్వర్తించేందుకు రాజ్యాంగం మనల్ని ప్రేరేపిస్తుందన్నారు. ప్రతి ఒక్కరూ దేశం కోసం పనిచేయాలని తప్పిస్తే ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ నిర్మాణం మరింత సులభమవుతుందని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ ఎంతో మంది నేతలు తమ మేధో మథనంతో రాజ్యాంగాన్ని రూపొందించారని, ఈ సందర్భంగా వారందరికీ నివాళులర్పిస్తున్నామని చెప్పారు. సరిగ్గా ఇదే రోజున దేశ సార్వభౌమత్వానికి సవాలు విసురుతూ ఉగ్రవాదులు ముంబై మహానగరంపై దాడి చేశారని, వారితో పోరాడుతూ ప్రాణాలర్పించిన పోలీసులు సైనికులకు కూడా తాను నివాళులర్పిస్తున్నానని ప్రధాని పేర్కొన్నారు. आज का दिवस इस सदन को प्रणाम करने का है, क्योंकि इसी पवित्र जगह पर महीनों तक भारत के विद्वज्जनों ने, एक्टिविस्टों ने देश के उज्जवल भविष्य के लिए व्यवस्थाओं को निर्धारित करने के लिए मंथन किया था. से संविधान रूपी अमृत हमें प्राप्त हुआ है, जिसने आजादी के इतने लंबे कालखंड के बाद हमें यहां पहुंचाया है. రాజ్యాంగాన్ని అర్థం చేసుకోలేకపోతే ప్రజాస్వామ్యాన్ని కాపాడడం చాలా కష్టమన్న మోదీ, పార్టీలు కుటుంబ పరమవుతున్నాయని, కుటుంబాలు ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాపాడలేవన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు రాజ్యాంగ స్ఫూర్తిని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. कर्तव्यों की तरफ महात्मा गांधी लगातार देश को तैयार करते रहे, लेकिन आजादी के बाद महात्मा गांधी ने जो कर्तव्य के बीज बोए थे वो आजादी के बाद वटवृक्ष बन जाने चाहिए थे, लेकिन दुर्भाग्य से शासन व्यवस्था ऐसी बनी कि उसने अधिकार के ही बातें करके लोगों को एक ऐसी अवस्था में रखा कि हम हैं तो आपके अधिकार पूरे होंगे. अच्छा होता देश आजाद होने के बाद कर्तव्य पर बल दिया गया होता तो अधिकारों की अपने आप रक्षा होती. కాగా కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ తో సహా 14 విపక్ష పార్టీలు పార్లమెంట్ హాల్లో జరిగిన రాజ్యాంగ దినోత్సవ వేడుకలకు గైర్హాజరయ్యాయి. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. గిఫ్ట్ వచ్చింది. వారే వా, లెజెండ్ బ్యాట్ ఇది. దీంతో నేను ఆడతాను. అరే, ఫ్యూచర్ బ్యాటింగ్ లెజెండ్ ని నేను. దీని మీద ఎవరి పేరు రాసుంటే బ్యాట్ వాళ్ళకే దొరుకుతుంది. అరే యార్, చూసారా, దీని మీద నా పేరు రాసుండకపోతే ఎంత గొడవ అయిపోయేదో. అందుకే ఆర్బీఐ ఉంటుంది, బ్యాంక్ అకౌంట్ అయినా బ్యాంక్ లాకర్ అయినా మీరు కూడబెట్టిన డబ్బు మీరు నిర్ణయించిన వారికి అందేందుకు అందులో నామినీ పేరు తప్పకుండా నమోదు చేయండి. ఆర్బీఐ ఉంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. భారత రాజ్యాంగానికి కట్టుబడి ఉంటూ అభివృద్ధిలో ఏ వర్గం పట్ల తమ ప్రభుత్వం వివక్ష చూపడం లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా సుప్రీంకోర్టు నిర్వహించిన కార్యక్రమంలో ప్రధానమంత్రి పాల్గొని ప్రసంగించారు. తమ ప్రభుత్వం ఎంచుకున్న సబ్కా సాథ్ సబ్కా వికాస్ అనే నినాదం రాజ్యాంగ స్ఫూర్తికి అత్యంత శక్తివంతమైన నిదర్శనమని ప్రధాని తెలిపారు. మన విశ్వాసం, ప్రేరణ, బలం అన్నింటికీ రాజ్యాంగమే మూలమని అన్నారు. వందల సంవత్సరాల కొద్దీ విదేశీయుల పాలనలో మగ్గిపోయిన భారత్ స్వాతంత్ర్య అనంతరం అభివృద్ధి పథంలో ముందుకు వెళ్లేందుకు రాజ్యాంగం తోడ్పడిందని అన్నారు. అయితే భావస్వేచ్ఛ పేరిట కొంతమంది అభివృద్ధిని అడ్డుకోవడం శోచనీయమని ప్రధాని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ తరహా వలసవాద వైఖరి యువత కలలు, ఆశయాలను అడ్డుకుంటున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. यह सब उपनिवेशवाद मानसिकता का ही परिणाम है, लेकिन दुर्भाग्य यह है कि हमारे देश में भी
ऐसी ही मानसिकता के चलते अपने ही देश के विकास में रोड़े अटकाए जाते हैं, कभी फ्रीडम ऑफ एक्सप्रेशन के नाम पर तो कभी किसी और चीज का सहारा लेकर। हमारे देश की परिस्थितियां, हमारे युवाओं की आकांक्षाएं सपनों को बिना जाने समझे बहुत सी बार दूसरे देशों के बेंचमार्क पर भारत को तोड़ने का प्रयास होता है और इसकी आड़ में विकास के रास्ते बंद करने की कोशिश होती है। సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ మాట్లాడుతూ రాజ్యాంగ హక్కులు బాధ్యతలను ప్రజలు తెలుసుకునేలా ఒక ప్రత్యేక అవగాహన కార్యక్రమం చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. న్యాయ వ్యవస్థపై మీడియాలో ముఖ్యంగా సామాజిక మాధ్యమాలలో దాడులు జరగడంపై జస్టిస్ రమణ ఆందోళన వ్యక్తం చేశారు. రాజ్యాంగం వల్లే భారత్ బలంగా ఉందని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. అంబేద్కర్ దేశానికి అద్భుతమైన రాజ్యాంగం అందించారని చెప్పారు. రాజ్భవన్లో జరిగిన రాజ్యాంగ దినోత్సవంలో గవర్నర్ తమిళిసై, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్ర శర్మ, మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, ప్రశాంత్ రెడ్డి, సత్యవతి రాథోడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ తమిళిసై మాట్లాడుతూ రాజ్యాంగం కోసం రాజ్యాంగ రచన కమిటీ ఎంతో కృషి చేసిందన్నారు. 7 దశాబ్దాలుగా ఎన్నో సవాళ్లను ఎదుర్కొని దృఢంగా నిలిచిందని పేర్కొన్నారు. కోవిడ్ మహమ్మారి ఇంకా పోలేదని, ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటిస్తూ మాస్కులు ధరించాలని సూచించారు. అందరూ తప్పనిసరిగా కరోనా టీకా 2 డోసులు తీసుకోవాలని కోరారు. కోవిడ్ వ్యాక్సిన్పై ఇంకా కొందరికి అపోహలున్నాయని, టీకా తీసుకుంటేనే కోవిడ్ నుంచి మరింత రక్షణ ఉంటుందని చెప్పారు. టీకా పొందిన వారికి ఇన్ఫెక్షన్ సోకితే వ్యాధి తీవ్రత తక్కువగా ఉంటుందని గవర్నర్ తమిళిసై అన్నారు. Sincere gratitude to the father of the Indian Constitution, Bharat Ratna Baba Saheb Ambedkar ji, on this historic day for his glorious contribution in making our Constitution a reality. I also take this opportunity to express my gratitude and salute to all members of the Constituent Assembly for their immense contributions. So I appeal all the people on this auspicious day, please be careful about the corona. We have not got rid of the corona yet. Please follow all the precautions, wearing the mask, washing your hands and keeping social distance. And my humble appeal is, please take the vaccination. There is still hesitancy to take the vaccination. People are hesitant to take the vaccination. And I am worried about the people who are not taking the second dose of vaccination. If you are not taking the second dose of vaccination, the first dose is useless. So please take your vaccination. People who have not taken the first dose, please take the first dose. People who have not taken the second dose, please immediately take the second dose. And there is an argument, even in spite of vaccination, we are getting the COVID. But I appeal, we have done a study, 99% of people who were admitted in the ICU were non-immunized people. భారత్ నుంచి అంతర్జాతీయ వాణిజ్య విమానాల రాకపోకలను డిసెంబర్ 15 నుంచి పునరుద్ధరిస్తామని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ శుక్రవారం వెల్లడించింది. హోం మంత్రిత్వ శాఖ, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఆరోగ్య మంత్రిత్వ శాఖలతో సంప్రదింపులు జరిపిన మీదట ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. భారత్లో గత ఏడాది మార్చి 23 నుంచి కరోనా మహమ్మారి వ్యాప్తితో అంతర్జాతీయ విమానాల రాకపోకలను నిలిపివేశారు. గత ఏడాది జూలై నుంచి 31 దేశాలతో చేసుకున్న ఒప్పందాలకు అనుగుణంగా నిర్దేశించిన రూట్లలో మాత్రమే ప్రత్యేక అంతర్జాతీయ విమానాలను నడుపుతున్నారు. తాజాగా తీసుకున్న నిర్ణయంతో ఇప్పటిదాకా అమలవుతున్న ఆంక్షలను సడలించనున్నారు. దేశవ్యాప్తంగా అనూహ్యంగా పెరిగిన టమాటా ధరలు త్వరలోనే తగ్గుతాయని కేంద్రం విశ్వాసం వ్యక్తం చేసింది. డిసెంబర్ మొదటి వారంలో పంట దిగుబడి పెద్ద మొత్తంలో మార్కెట్కు చేరుకుంటుందని, దీంతో ధరలు తగ్గుముఖం పడతాయని తెలిపింది. ఈ ఏడాది సెప్టెంబర్ ఆఖరు నుండి పంజాబ్, ఉత్తరప్రదేశ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలు, ఆ తరువాత దక్షిణాది రాష్ట్రాల్లో అకాల వర్షాల వల్ల టమాటా పంట తీవ్రంగా దెబ్బతినడంతో పాటు సరఫరాలో అవరోధాలు ఏర్పడ్డాయని కేంద్రం పేర్కొంది. నవంబర్ మాసంలో కేవలం 19.62 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి మాత్రమే నమోదైంది. దీంతో గత ఏడాదితో పోల్చితే టమాటా కిలో ధర సగటున 63% పెరిగింది. వచ్చే నెల మొదటి వారం నుండి ఉత్తరాది రాష్ట్రాల నుండి పంట దిగుబడులు వస్తాయని, దీంతో టమాటా ధర గత ఏడాది ఇదే సమయంలో ఉన్న రేటుకు తగ్గుతుందని కేంద్రం పేర్కొంది. అలాగే
పలు ప్రాంతాల్లో పెరిగిన ఉల్లి ధరలను నియంత్రించేందుకు బఫర్ స్టాక్ నుండి 2.08 లక్షల మెట్రిక్ టన్నులను మార్కెట్లోకి విడుదల చేసినట్లు కేంద్రం తెలిపింది. గిఫ్ట్ వచ్చింది. వారే వా, లెజెండ్ బ్యాట్ ఇది. దీంతో నేను ఆడతాను. అరే, ఫ్యూచర్ బ్యాటింగ్ లెజెండ్ ని నేను. దీని మీద ఎవరి పేరు రాసుంటే బ్యాట్ వాళ్ళకే దొరుకుతుంది. అరే యార్, చూసారా, దీని మీద నా పేరు రాసుండకపోతే ఎంత గొడవ అయిపోయేదో. అందుకే ఆర్బీఐ ఉంటుంది, బ్యాంక్ అకౌంట్ అయినా బ్యాంక్ లాకర్ అయినా మీరు కూడబెట్టిన డబ్బు మీరు నిర్ణయించిన వారికే అందేందుకు అందులో నామినీ పేరు తప్పకుండా నమోదు చేయండి. ఆర్బీఐ ఉంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ డిసెంబర్ 6న భారత్కు రానున్నారు. ఢిల్లీలో ఆ రోజు జరిగే 21వ భారత్ రష్యా వార్షిక సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో కలిసి పుతిన్ పాల్గొంటారు. పుతిన్ పర్యటన సందర్భంగా డిసెంబర్ 5, 6 తేదీల్లో ఢిల్లీలో 2+2 డైలాగ్ జరుగుతుందని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి ఢిల్లీలో మీడియాకు తెలిపారు. ఈ సమావేశంలో భారత్, రష్యా దేశాల విదేశాంగ రక్షణ మంత్రులు పాల్గొంటారని అన్నారు. ముంబై 26/11 ఉగ్రదాడికి సంబంధించి పాకిస్తాన్ ఎంబసీ నుంచి సీనియర్ దౌత్యవేత్తను పిలిపించామని చెప్పారు. 26/11 దాడిపై విచారణను వేగవంతం చేయాలని అరవిందం బాగ్జీ చెప్పారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రేపు, ఎల్లుండి ఓటర్ జాబితా సవరణ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ నెల 1న ఎన్నికల సంఘం విడుదల చేసిన ముసాయిదా ఓటర్ జాబితాలో మార్పులు చేర్పుల కోసం, అలాగే నూతన ఓటర్ల నమోదు కోసం జీహెచ్ఎంసీ పరిధిలోని అన్ని వార్డులలో ప్రత్యేక డ్రైవ్ చేపట్టినట్లు జిల్లా ఎన్నికల అధికారి కమిషనర్ లోకేష్ కుమార్ తెలిపారు. సమీప పోలింగ్ బూత్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్య బూత్ స్థాయి అధికారి అందుబాటులో ఉంటారని తెలిపారు. ముసాయిదా ఓటర్ జాబితా పరిశీలన అనంతరం వెంటనే మార్పులు చేర్పులు చేసుకునే వెసులుబాటును నగరవాసులు సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ సూచించారు. తాజాగా ఓటర్ నమోదుకు ఫారం 6 ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఓటర్ జాబితాలో పేరు తొలగింపుకు ఫామ్ 7, తప్పుల సవరణకు ఫామ్ 8, ఒకే నియోజకవర్గంలో మార్పుకు ఫామ్ 8A ద్వారా దరఖాస్తు చేసుకోవాలని జీహెచ్ఎంసీ కమిషనర్ తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రేపటి నుంచి ఓటర్ల జాబితా సవరణ ఉదయం 10 గంటల నుంచి 5 గంటల దాకా బూత్ స్థాయిలో అధికారులుంటారు. ఎటు చూసినా ఎత్తైన కొండలు, దట్టమైన అడవి ప్రాంతం ఒకప్పుడు మావోయిస్టుల కంచుకోట. ఏడాది క్రితం ఎదురుకాల్పులు జరిగిన కుగ్రామం అదే ఆసిఫాబాద్ జిల్లాలోని మంగి అనే చిన్న ఊరు. గత 2.5 దశాబ్దాలుగా పైగా రోడ్డు, బస్సు అందుబాటులో లేని ఈ గ్రామంలో నేడు ఆర్టీసీ ప్రగతి చక్రం పరుగులు తీస్తోంది. మీకోసం కార్యక్రమంలో భాగంగా పోలీసులు మంగి గ్రామానికి రహదారిని అందుబాటులోకి తీసుకొచ్చి బస్సు సౌకర్యాన్ని కల్పించారు. మంగి గ్రామంపై మా దూరదర్శన్ ప్రత్యేక కథనం. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాని మండలం మంగి గ్రామం దట్టమైన అటవీ ప్రాంతంలో ఉంది. చిన్న గూడాలతో మండల కేంద్రానికి 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. అత్యవసర సమయంలో అంబులెన్స్ సైతం ఆ గ్రామానికి వెళ్లలేని దుస్థితి. గత ఏడాది మంగి గ్రామం శివార్లోని అడవుల్లో మావోయిస్టులు, పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు కూడా జరిగాయి. అటువంటి ఈ గ్రామానికి పోలీసులు మీకోసం కార్యక్రమంలో భాగంగా ఆర్టీసీ బస్సు సౌకర్యాన్ని కల్పించి అక్కడి ప్రజలకు మేమున్నామంటూ బాసటగా నిలుస్తున్నారు. 1995 సంవత్సరం వరకు మంగి గ్రామానికి బస్సు సర్వీసు ఉండేది. కాలక్రమేణా మంగి ఘాట్ రోడ్డు పూర్తిగా దెబ్బతినడంతో వాహన రాకపోకలు ఆగిపోయాయి. దీనికి తోడు మావోయిస్టుల ప్రాబల్య ప్రభావం కూడా ఎక్కువగా ఉండడంతో అధికారులు బస్సు సర్వీసును నిలిపివేశారు. అప్పటి నుండి ప్రజలు బస్సు ఎక్కాలంటే మండల కేంద్రమైన తిర్యాని వరకు రావాల్సిందే. అయితే ఈ రోడ్డుకు పోలీసులు పూర్తిగా మరమ్మతులు నిర్వహించి ప్రజలకు అందుబాటులోకి తేవడంతో ఇక్కడ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ బస్సు సర్వీసును ఇటీవల జిల్లా ఎస్పీ సుధీంద్ర, ఆసిఫాబాద్ డిపో మేనేజర్లు కలిసి ప్రారంభించారు. తిర్యాని సబ్ ఇన్స్పెక్టర్ రామారావు మాట్లాడుతూ మంగి గ్రామ ప్రజల విన్నపం మేరకు పోలీసులు మీకోసం కార్యక్రమంలో భాగంగా ఘాట్ రోడ్డుకు మరమ్మతులు చేశామన్నారు. ప్రజల రవాణా సౌకర్యార్థం ఆర్టీసీ అధికారులతో మాట్లాడి బస్సు సర్వీసును అందుబాటులోకి తీసుకొచ్చినట్లు దూరదర్శన్కు తెలియజేశారు. మంగి ఘాట్ రోడ్డు ఏదైతే చెడిపోయి వర్షాలకి దెబ్బతిన్నదో దాన్ని రిపేర్ చేయించడం జరిగింది స్థానిక తిర్యాని ట్రాక్టర్స్ అసోసియేషన్ సహకారంతో. అదేవిధంగా ఇక్కడ గతంలో 1990 పూర్వం ఇక్కడికి ఆర్టీసీ బస్సు వస్తుంది. కాలక్రమంలో ఇక్కడ ఉన్నటువంటి మావోయిస్టు ప్రాబల్యంలో కానీ రోడ్డు సరిగా లేకపోవడం వల్ల ఆర్టీసీ సేవలు నిలిపివేయడం జరిగింది. తిరిగి మేము ఈ యొక్క రోడ్డు పొందుతున్న తర్వాత ఆర్టీసీ వారిని సంప్రదించి
మేము ఇక్కడికి ఈరోజు ఆర్టీసీ బస్సు వచ్చే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి మా యొక్క జిల్లా ఎస్పీ సురేంద్ర గారు, అదేవిధంగా ఆర్టీసీ ఆసిఫాబాద్ డిపో మేనేజర్ గారు, ఆర్ఎం ఆదిలాబాద్ గారు కూడా మాకు సహకరించారు. మంగీ ప్రజలందరి తరఫున కూడా అందరికీ కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. గతంలో 108, 102 వంటి అత్యవసర అంబులెన్సులు కూడా మంగీ ప్రాంతానికి వచ్చేవి కాదు. అయితే ఇప్పుడు పోలీసుల సహకారంతో బస్సుతో పాటు అత్యవసర సేవలందించే వాహనాలు సైతం గ్రామంలోకి వస్తున్నట్లు మంగీ గ్రామస్తులు దూరదర్శన్కు తెలియజేశారు. తమ కష్టాలను గుర్తించి ఘాట్ రోడ్డు నిర్మించిన పోలీసులకు కృతజ్ఞతలు తెలియజేశారు. చాలా ఇబ్బందులు పడుతున్నాం. ప్రధానంగా మాకు రోడ్డు సౌకర్యం లేక రాకపోకలకు రేషన్ బియ్యం కొనాలన్న రొంపెల్లి నుండి వర్షాకాలం తీసుకొచ్చే వాళ్ళము. రాకపోకలు లేక 20 సంవత్సరాల తర్వాత రామారావు సారు స్పందించి రోడ్డు మరమ్మతులు నిర్వహించి దాన్ని మంచిగా చేసి ఆర్టీసీ బస్సు నడపడానికి మాకు సౌకర్యంగా ఉంటుందని చాలా గొప్పగా చెప్తున్నాం. రహదారుల వంటి మౌలిక సదుపాయాల కల్పనతో అభివృద్ధి పదంలో నడిచేందుకు మంగీ గ్రామం ఇతర గ్రామాలకు ప్రేరణ కల్పిస్తుందని చెప్పడంలో సందేహం లేదు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. న్యాయ వ్యవస్థను పరిరక్షించడంలో న్యాయమూర్తులకు న్యాయవాదులు సహకరించాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ కోరారు. సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. ప్రజా సంక్షేమమే రాజ్యాంగ మూల సూత్రమని, న్యాయవాద వృత్తి చాలా పవిత్రమైనదని గుర్తు చేశారు. రాజ్యాంగ మూల సూత్రాలను అర్థం చేసుకుని ముందుకు వెళ్లేలా ప్రతిజ్ఞ చేద్దామని పిలుపునిచ్చారు. ఎందరో న్యాయవాదులు దేశ స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నారని గుర్తు చేశారు. రాజ్యాంగ దినోత్సవం జరుపుకోవడం అంటే వారికి నివాళి అర్పించినట్లేనని సిజేఐ పేర్కొన్నారు. belongs to this legal profession, either they participated in the freedom struggle or otherwise the members of the draft Constituent Assembly. And we are all successors and inherited their legacy. While celebrating this day, paying homage to our freedom fighters, I think it is also important for all of us to celebrate the citizenry of independent India. Constitution of today, built upon the foundation laid by the framers, is a richer and more complex document than what it was when it was adopted in 1949. This is a result of the dialogue that took place both inside and outside the courtroom, resulting in novel and unique interpretations. Perhaps the most important feature of the Indian Constitution is the fact it provides framework for debate. It is through such debate and discussion that the nation ultimately progress, evolves and achieve higher levels of welfare for the people. దక్షిణాఫ్రికా బోత్సువానాలో వెలుగు చూసిన కరోనా B.1.1.529 వేరియంట్ కేసులు ఇప్పటిదాకా ఇండియాలో నమోదు కాలేదని కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. B.1.1.529 వేరియంట్కు చెందిన ఒక్క కేసు కూడా దేశంలో ఎక్కడా నమోదు కాలేదని స్పష్టం చేశారు. B.1.1.529 వేరియంట్లో ఉన్న స్పైక్ ప్రోటీన్లు తీవ్ర స్థాయిలో మ్యూటేట్ అవుతున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. B.1.1.529 వేరియంట్ 50 మ్యూటేషన్లకు లోనైందని, దానిలో స్పైక్ ప్రోటీన్లు 30 సార్లు పరివర్తనం చెందినట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. నియంత్రణ దిశగా పలు చర్యలు చేపట్టాలని సూచించారు. దీంతో కేంద్రం సైతం రాష్ట్రాలకు ఈ విషయంలో కీలక సూచనలు చేసింది. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు స్క్రీనింగ్ తప్పనిసరి చేయాలని పేర్కొంది. దీంతో ప్రస్తుతం సౌత్ ఆఫ్రికా, బోత్సువానా, హాంకాంగ్ నుంచి వస్తున్న ప్రయాణికులపై స్క్రీనింగ్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన కోవిడ్ వేరియంట్ ప్రభావాన్ని పూర్తిగా అర్థం చేసుకునేందుకు మరికొన్ని వారాల సమయం పడుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. ఓబీసీలకు రాజ్యాంగంలో పేర్కొన్న విధంగా రిజర్వేషన్లు పూర్తి స్థాయిలో అమలు కావడం లేదని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. యూపీఎస్సీలో అమలు చేస్తున్న క్రిమీ లేయర్ విధానం వల్ల వేలాది మంది ఓబీసీ విద్యార్థులకు ఎంతో నష్టం జరుగుతుందన్నారు. రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ వకులాభరణం కృష్ణమోహన్ రావు తనను మర్యాదపూర్వకంగా కలిసిన సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఈ వ్యాఖ్యలు చేశారు. క్రిమీ లేయర్ను అమలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన విధి విధానాలను నిర్దేశించని కారణంగా అర్హులైన ఓబీసీలకు విద్యా, ఉపాధి రంగాల్లో అన్యాయం జరుగుతుందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆందోళన వ్యక్తం చేశారు. యూపీఎస్సీ అవలంబిస్తున్న క్రిమీ లేయర్ విధానం విచిత్రంగా ఉందన్నారు. దీనిపై రాష్ట్ర బీసీ కమిషన్ సమగ్రమైన నివేదికను రూపొందించి కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని కృష్ణమోహన్ రావుకు శ్రీనివాస్ గౌడ్ సూచించారు.
కరీంనగర్ జిల్లాలోని మానకొండూరులో ఈ ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో సిరిసిల్ల జిల్లా పంచాయతీరాజ్ శాఖ ఈఈ శ్రీనివాసరావు సహా పలువురు మృతి చెందారు. మానకొండూరు పోలీస్ స్టేషన్ సమీపంలో బాధితులు ప్రయాణిస్తున్న వాహనం అదుపు తప్పి చెట్టును ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనపై రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. టీమిండియాతో జరుగుతున్న తొలి టెస్టులో న్యూజిలాండ్ ఓపెనర్లు అద్భుతంగా రాణించారు. వికెట్ నష్టపోకుండా 129 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. 258 పరుగులతో రెండో రోజు ఇన్నింగ్స్ ఆరంభించిన భారత జట్టు 345 పరుగులకు ఆలౌట్ అయ్యింది. దీంతో క్రీజ్లోకి వచ్చిన కివీస్ ఓపెనర్లు టామ్ లాథమ్ 50 పరుగులు, విల్ యంగ్ 75 పరుగులు చేసి నాటౌట్గా నిలిచారు. వీరిద్దరి భాగస్వామ్యాన్ని విడికొట్టేందుకు టీమిండియా చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. అర్ధశతకం పూర్తయిన వెంటనే అశ్విన్ బౌలింగ్లో లాథమ్ ఎల్బీగా అవుట్ అయినట్లు అంపైర్ ప్రకటించాడు. భారత జట్టులో అరంగేట్ర మ్యాచ్లోనే శ్రేయస్ అయ్యర్ సెంచరీ చేయగా చివర్లో అశ్విన్ మెరుపులు మెరిపించడంతో 345 పరుగులకు టీమిండియా ఆలౌట్ అయ్యింది. ఇండోనేషియా ఓపెన్లో పీవీ సింధు సెమీస్కు చేరింది. మహిళల సింగిల్స్ విభాగంలో సింధు సెమీస్కు అర్హత సాధించింది. సౌత్ కొరియాకు చెందిన సిమ్ యుజిన్తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో 14-21, 21-19, 21-14 తేడాతో విజయం సాధించింది. ప్రపంచ ర్యాంకింగ్స్లో 3వ స్థానంలో ఉన్న సింధు 2వ ర్యాంక్లో ఉన్న రాచినోక్ ఇంటానన్ను సెమీస్లో తలపడనుంది. ఇంటానన్పై గెలిస్తే ఫైనల్కు చేరుతుంది. కాగా పురుషుల డబుల్స్లో సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి కూడా సెమీస్కు చేరారు. ఇదిలా ఉండగా పురుషుల విభాగంలో క్వార్టర్ ఫైనల్ చేరిన భారత షట్లర్ సాయి ప్రణీత్ ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత విక్టర్ ఎక్సలెన్స్తో తలపడతారు. ఇక ముఖ్యాంశాలతో వార్తలు ముగిద్దాం. నమస్కారం. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడవచ్చు. యూట్యూబ్లో అయితే డీడీ న్యూస్ తెలంగాణ, ట్విట్టర్ వేదికగా అయితే డీడీ న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్ మరియు ఫేస్బుక్లో అయితే డీడీ న్యూస్ తెలంగాణలో చూసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ, 6 స్థానాలను ఏకగ్రీవంగా దక్కించుకున్న టీఆర్ఎస్. దేశవ్యాప్తంగా ఘనంగా రాజ్యాంగ దినోత్సవం, రాజ్యాంగానికి కట్టుబడి ఉన్నామని ప్రధాని ఉద్ఘాటన, భావస్వేచ్ఛ పేరిట అభివృద్ధిని అడ్డుకోవడం శోచనీయమని వ్యాఖ్య. వానాకాలంలో పండిన ధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం పునరుద్ఘాటన, తేమ విషయంలో నిబంధనలు సడలించాలని కేంద్రాన్ని కోరిన పౌర సరఫరాల శాఖ. డిసెంబర్ 15 నుంచి అంతర్జాతీయ వాణిజ్య విమానాల రాకపోకల పునరుద్ధరణ, హోం, ఆరోగ్య, విదేశీ మంత్రిత్వ శాఖలతో సంప్రదింపుల అనంతరం డీజీసీఏ ప్రకటన. అకాల వర్షాలు, సరఫరాల అవరోధాల వల్లే టమాటో ధర పెరిగిందన్న కేంద్రం, డిసెంబర్ నుంచి పెరిగిన ధరలు దిగివస్తాయని భరోసా. ఇండోనేషియా ఓపెన్స్లో సెమీస్కు దూసుకువెళ్లిన భారత షట్లర్లు, సింగిల్స్లో సింధు, డబుల్స్లో సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి.